దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని కృపలో వర్ధిల్లుట. ప్రియులారా, విశ్వాసి దేవుని కృపను బట్టి ఫలిస్తాడని, ఎదుగుతాడని, వర్ధిల్లుతాడని 12వ వచనములో 92వ సంకీర్తన 12వ వచనములో మనము చదువుకున్నాం. అయితే వారు ఫలించే కొలది, ఎదుగుచున్న కొలది వారు దేవుని మందిరములో నాటబడిన వారుగా, వేరు పారిన వారుగా ఉంటారని దేవుని వాక్యంలో గ్రహించగలుగుతున్నాం. అనగా ఏ విశ్వాసి కూడా ఇక దేవుని మందిరము నాకు అవసరం లేదు అన్నంత ఎత్తుకు ఎదిగిపోలేడు, లేదా ప్రార్థనా జీవితం, ఆరాధన, వాక్య ధ్యానాలు నాకు ఇంకా అవసరం లేదు అనేటంతగా ఎవరు ఎదిగిపోలేరు. ప్రియులరా, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో అంతగా దేవుని సన్నిధిలో మన బ్రతుకులు మోకాళ్ళ మీద ఒదిగిపోయినవై ఉండాలి. చాలాసార్లు అభివృద్ధి చెందిన మన జీవితాలు లాభప్రాప్తిలో బహుగా విస్తరిస్తూ ఉన్నాయి. మన పనిపాట్లు దేవుని సేవకు, దేవుని మందిరానికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని చూసుకుంటూ దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రియులరా, నిజ విశ్వాసులు అలా చేయలేరు కూడా. క్రమముగా ఆరాధనలకు వస్తూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండటం అనేది ఎంత పెద్ద వృక్షమైనా నిలవబడటానికి వేళ్ళు భూమిలో ఎలా చొచ్చుకుపోవాలో అదే రీతిగా విశ్వాసి ఫలించడానికి కూడా దేవుని మందిరం మీద ఆధారపడటం ఎంతో అవసరం. ప్రియులరా, వేళ్ళు భూమిలో బలముగా చొచ్చుకుని పోకపోతే ఎంత పెద్ద వృక్షమైనా పడిపోతుంది. పునాదులు భూమిలో లోతుగా బలముగా లేకపోతే ఎంత పెద్ద భవనమైనా కూలిపోతుంది. అలాగే నిజ క్రైస్తవుని ఆశీర్వాదాలకు ఆస్వాదము కూడా దేవుని మందిరమేనని మనం గ్రహించాలి. ప్రియులారా, దేవుని మందిరాన్ని, సేవను నిర్లక్ష్యం చేస్తే కూడా విశ్వాసులు ఇక ఫలించలేరు. దావీదు రాజైన తన అంతఃపురములో కాక దేవుని మందిరములో నిన్ను చిరకాలము నివసించేదను అని పాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలని దావీదు యొక్క హృదయాభిలాష. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు తిరిగి దేవుని మహిమపరచడానికేనని మన జీవితాలలో ఎదుగుతున్న కొలది దేవుని మందిరములో స్థిరపడాలని మనం నేర్చుకున్నాం. మన స్థితిగతులు మనల్ని దేవుని మందిరానికి చేరకుండా అడ్డగించేవిగా ఉండకూడదు. కనుక మనము దేవుని కృపలో మరింతగా వర్ధిల్లునట్లుగా దేవుని మీద ఆధారపడే రీతిగా జీవిందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దేవా, ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వాదములతో నింపండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనిచ్చినటువంటి బిడ్డలకు కావలసిన ఆశీర్వాదములు, నూతన దీవెనలు మెండుగా వారికి అనుగ్రహించమని, వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపు బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్. Audio Jungle.